నమస్కారం అండి. సో ఇవాళ రోజులలో చూసుకుంటే గనక స్కూళ్ళలో గ్రౌండ్స్ ఉన్నట్ల పిల్లలు వందే మాతరం జనగణమన కూడా పాడని పరిస్థితి నెలకొంది. అవును. రాజకీయ నాయకులు కూడా ఏదో స్టేజ్ మీద వందే మాతరం పాడేటప్పుడు కొంతమంది నోట్ల నుంచి పాట కూడా రావట్లేదు. దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? వాస్తవంగా దేశం మీద ప్రేమ లేని వాళ్ళు, దేశాన్ని గౌరవించిన వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయారు. ఎందుకంటే చిన్నప్పుడు మేము చదువుకునే రోజుల్లో ప్రతిరోజు ఉదయం వందే మాతరం పాడకుండా స్కూల్లోకి వెళ్ళేవాళ్ళు కాదు. రాను రాను అది తగ్గిపోతూ ఈవేళ స్కూళ్ళు స్థలాలు లేకో లేకపోతే గ్రౌండ్స్ లేకో చాలా కొద్దిగా ఇరుకు గదుల్లో నిర్వహించడం వల్ల పిల్లలకి వందే మాతరం గురించి దాని తాలూకు విశిష్టత గురించి చాలామంది తెలియట్లేదు. ఇప్పుడు నోరు మెదుపుతున్నారు. ఎప్పుడైనా వందే మాతరం ఒకవేళ ఏదన్నా సభల్లోనో లేకపోతే ఏదైనా కార్యక్రమాల్లో పాడేటప్పుడు నోరు మెదుపుతున్నారు పెద్దవాళ్ళు, వాళ్ళకి పాడటం రావట్లా. కాబట్టి నేనేమంటానంటే ప్రతి ఒక్కరూ కూడా దేశాన్ని గౌరవించాలి. మనల్ని మనం గౌరవించుకున్నట్టే కదా దేశాన్ని గౌరవించడం అంటే. ఖచ్చితంగా మన దేశం తాలూకు గొప్పతనాన్ని, గౌరవాన్ని మనం ఇనుమడింపజేసుకుని గౌరవంగా మన దేశాన్ని పొగుడుకుంటా ముందుకెళ్తేనే బాగుంటుంది తప్ప, లేదు మనకేదో అవకాశం ఉంది కదా, మనం ఎలాగైనా బతికెత్తున్నాం కదా, మనం చూసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటే ఎదుటి మనిషిని కూడా గౌరవించే విధానం రాకుండా పోతుంది త్వరలో. కాబట్టి మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోయి దేశాన్ని గౌరవించాలని, పెద్దల్ని గౌరవించాలని, సాటివారిని గౌరవించాలని, అందరూ కలిసిమెలిసి ఉండాలనేటటువంటి భావన కనపట్లేదు ఈ మధ్యకాలంలో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనల్ని గౌరవించుకుంటూ దేశాన్ని కూడా గౌరవించాలి. సో హీరోయిన్ స్టేజ్ మీద కాషాయం రంగు డ్రెస్ ధరించడం వల్ల ఒక ఆయన అడిగారు, ఏంటి కాషాయం ఇది మత విద్వేషాలను రెచ్చగొట్టేలా క్వశ్చన్ అడిగారు. అంటే తెల్ల బట్టలు వేసుకుంటే క్రిస్టియన్ అన్నట్టు, కాషాయం కట్టుకుంటే హిందూ అన్నట్టు, పచ్చ బట్టలు వేసుకుంటే ముస్లిం అన్నట్టు వాళ్ళు అడ్డంగా ఇదే ఇక అర్థం చేసుకోండి అలా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది అహంకారంతో నోటుకొచ్చినట్టు మాట్లాడడం అలవాటు చేసుకుంటారు. అది నేను ఇంతకుముందు చెప్పినట్టు మనిషిని మనిషి గౌరవించకపోవడం అంటే ఇదే. కేవలం ఒక బట్టలు వేసుకున్నందువల్ల, లేకపోతే ఒక మతాన్ని స్వీకరించినందువల్ల, లేకపోతే ఒక మతాన్ని గౌరవించి మాట్లాడుతున్నందువల్ల హేళన చేసి మాట్లాడకూడదు. మన మతాన్ని మనం గౌరవించుకోవచ్చు, మన కులాన్ని మనం గౌరవించుకోవచ్చు. కానీ మనం అంతా మనుషులమే, అందరూ కలిసిమెలిసి ఉండాలి, ఆనందంగా ఉండాలి. అందరూ కలిసి ఉంటేనే దేశ ప్రగతి కూడా బాగుంటుందనే ఆలోచనలో ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఎవడో ఏదో డ్రెస్ వేసుకొచ్చాడని హేళన చేస్తూ మాట్లాడకూడదు, ట్రోల్ చేయకూడదు. బాధ్యత ఉండాలా మనిషిగా పుట్టినందుకు, లేకపోతే నీ జీవితానికి ఓ అర్థం లేకుండా పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనిషిని మనిషిగా గౌరవించడం నేర్చుకోవాలి. రాహుల్ గాంధీ కూడా వందే మాతరం పాడమంటే పాడదని ఒకసారి కరాఖండిగా చెప్పేశారు. సో చట్టాన్ని తీసుకొచ్చారు, ఖచ్చితంగా ఈ దేశంలో పుట్టినోడు ప్రతి ఒక్కరు వందే మాతరం పాడాలా అని చెప్పేసి. దీన్ని ఏ విధంగా చూడాలి? రాహుల్ గాంధీ కూడా దేశాన్ని గౌరవించడం తక్కువ అయిపోయిందని ఈ మధ్య చాలామంది చెప్తున్నారు. దేశం అంటే గౌరవం లేదు ఆయనకి. మరి కారణం ఏమిటో తెలియదు. ఏమైందో తెలియదు. మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు కాబట్టి పెద్దవాళ్ళ గురించి. ఆయన కొంచెం సంస్కారంతో ఉంటే బాగుంటుందేమో నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా చట్టం చేసినప్పుడు ఆ చట్టాన్ని గౌరవించవలసిన బాధ్యత కనీసం ఆపోజిట్ పార్టీకి ఉండాలి. చట్టం చేసినప్పుడు గౌరవించాలి. అది లేదు, రేపొద్దున నువ్వు చేస్తావు. ఒకవేళ నువ్వు వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చేస్తే, నువ్వు వచ్చిన తర్వాత ఏదైనా చట్టాలు చేసినప్పుడు దాన్ని గౌరవించకపోతే, మరి నీకు వాల్యూ ఇవ్వకపోతే రేపొద్దున నీ పరిస్థితి ఏంటి? కాబట్టి రాహుల్ గాంధీ అయినా ఇంకొక గాంధీ అయినా సంస్కారంతో దేశ సమగ్రతని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప, నా ఇష్టం నేను ఎలా అన్నా ఉంటా, మీరు చేసింది నేనెందుకు వినాలి అనే ఆలోచనలో కలిపితే రేపొద్దున దౌర్భాగ్య స్థితి నీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఎవరైనా సరే ఓ చట్టం జరిగినప్పుడు దాన్ని గౌరవించవలసిన బాధ్యత రాజకీయ నాయకులుగా వాళ్ళకు ఉండాలి. ప్రజలుగా మనకు కొన్ని వ్యతిరేక భావాలు ఉండొచ్చు, కొంతమంది ప్రజలు వ్యతిరేకించవచ్చు. దాన్ని పక్కన పెడితే నువ్వైతే మాత్రం గౌరవించి తీరాల్సిందే, జాతీయ గీతాన్ని పాడాల్సిందే.